వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఇక్కడ ఎంత సీరియస్గా నేను ఏం చెప్తున్నా అని అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చేసి ఏం లేదండి, నేను ఈరోజు మండే రోజు నైట్ షాప్ దగ్గర నుండి వచ్చి 9 అవుతుంది. ఈరోజు మండే ప్లస్ మార్నింగ్ చేసిన కర్రీ కూడా అయిపోయిందనమాట, చిక్కుడుకాయ కర్రీ. ఇంకా ఇప్పుడు ఈ బీరకాయ కూర ఉండాలి, ప్లస్ అన్నం ఉండాలి. ఈ టైం అవుతుంది, నాకు ఓపిక లేదని చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఒకటే గారె మా పిల్లల కోసం తెస్తే మా చింతండ్రి ఎప్పుడైనా నాకు పెట్టకుండా వాడు తినాడు అనమాట. ఫస్ట్ ఇంకా నాకు పెట్టేసిండు, నేను కూడా వాడికి పెట్టేసిన. ఇంక ఇక్కడ బీరకాయ కట్ చేస్తున్నా. ఇక మా అమ్మలమ్మ జోకులు వేస్తుంటే నవ్వుతూ ఉన్నానమాట. ఇంకా నేను ఎప్పుడు నార్మల్గా బీరకాయ కర్రీ నేనా అని కాకుండా అందులో కాస్త పెసరపప్పు వేసి ఒక బీరకాయ వేసి వండుదామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా నేను కర్రీ ప్రాసెస్ అయితే సరిగా తీయలేదు, ఎందుకంటే అమ్ములతో కొంచెం మాట్లాడుతూ ఉన్నానమాట. అదేంటంటే అమ్ములు మా చిన్ను తెలుసు కదా, మా చిన్నుని చూసారు కదా మీరు. తన క్లాస్ అంట అమ్మాయి బ్రాహ్మణ్స్ అంట, వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ మేనబావనిచ్చి ఆ అమ్మాయికి వాళ్ళ మేనబావనిచ్చి మ్యారేజ్ చేసిరంట. ఇది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ ఇంకా నేనైతే డైరెక్ట్ చెప్పేస్తున్నా. నిజమో అబద్ధమో తెలియని దానికి నువ్వు ఎందుకు చెప్పినావు అని అనుకోవచ్చు. ప్రూఫ్తో సహా చూపిస్తుందనంట ఆ పాప. ఎందుకు అట్లా చేసిరంటే మా ఫార్మాలిటీస్లో అట్లనే ఉంటాయి, అందుకే చేసిరు అని చెప్పిరంట. నిజమో కాదో నేను రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను తెలుసుకుంటా, ఎందుకంటే చిన్నుకి చెప్తా, తెలుసుకుంటాడనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చాలా బాగుంది. ఇంకా కర్రీ చేసిన తర్వాత పిల్లలకు అన్నం పెట్టేసి నేను ఒక 2 చపాతీస్ చేసుకోవాలని గుర్తొచ్చింది, ఎందుకంటే మండే కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.